గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మేము మొక్కలైతే నాటుతున్నామండి. నిన్న విజయవాడ నుంచి తెచ్చాను కదా వెన్న ముద్దను గులాబీ మొక్క. మామూలుగా అయితే సాయంత్రం పెట్టుకోవచ్చు, పొద్దున్నే ఎందుకు పెడుతున్నాం అంటే మళ్ళీ ఎండెక్కితే ఇక పెట్టుకోలేమన్నమాట. బాగుంది ఎండ నిన్న ఇవాళ. మొక్కలైతే ఏం లేదండి, ఫస్ట్ మీ ఇంట్లో ఏదన్నా పాలుకు కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా టూల్స్ గార్డెనింగ్వి, వాటితో కొంచెం గొయ్యి అయితే తీసుకోండి. దానికి సరిపడా అయితే కొంచెం వెడల్పుగానే మనం గొయ్యి అయితే తీసుకోవాలి, లేకపోతే వేర్లు అయితే పాకవన్నమాట మొక్కకు సంబంధించి. తర్వాత ఏదైతే మొక్క ఉందో దానికి కవర్ ఇస్తారు కదా బ్లాక్ కలర్లో, ఆ కవర్ అయితే తీసేయండి. కవర్తో అయితే మనం పెట్టకూడదు, ఒకవేళ పెట్టినా సరే మొక్క అయితే బతకదు, ఆ వేర్లు అనేది బయటికి రాలేకపోతే. మా అమ్మ చూడండి కవర్ అయితే తీస్తుంది. తర్వాత మనం మట్టి ఉంది కదా, మట్టి అయితే ఏంటంటే తీయకూడదు అనమాట. ఏదైతే ఆ మట్టి శుద్ధ అనేది ఉందో దాంతోపాటే మనం మొక్కనైతే పెట్టేసుకోవాలి. మీరు తీసిన గొయ్యిలో పెట్టిన తర్వాత మన ఇంట్లో ఉన్న మట్టి ఉంది కదా దాంతో అలా కప్పేయాలి, మా అమ్మ చేస్తున్నట్టు. ఇట్లా కొంచెం కప్పిన తర్వాత దాన్ని వాటర్ చల్లుకుంటూ ఉంటే సరిపోతుందండి. ఇట్లా మొక్క అయితే పెరుగుతూ ఉండిద్ది మనకి. మా మొక్క అయితే బాగానే వచ్చింది. నిన్న ఈ నర్సరీలో తీసుకున్నది. మొత్తం 2 మొక్కలు కదండి, 2 కలిపి నాకు ఎంత 70 రూపీస్కే వచ్చినాయి. అదే విడిగా బై చేసుకుంటే మా ఊర్లో అయినా సరే ఒక పీస్ వచ్చేసరికి నాకు 80 అలా పడుతుంది. రోజ్ ఫ్లవర్ అయితే ఒక 50కే వస్తుంది అనమాట. కానీ డైరెక్ట్ మన నర్సరీలో తెచ్చుకుంటే తక్కువ అమౌంట్కే మనకి మొక్కలు అయితే ఇస్తారు. రెండో మొక్క కూడా పెడుతున్నాం అనమాట. ఇది వెన్న ముద్ద అయితే ఆరెంజ్ కలర్ తెచ్చానండి చూడండి. గులాబీ మొక్క వచ్చేసరికి పింక్ కలర్ అనమాట, డార్క్ పింక్. నిన్న ఆటోలో వచ్చేటప్పుడు ఇది పువ్వు అయితే ఊడిపోయింది, అందుకని తెలియట్లేదు ఏ కలర్ అనేది. మీకు థంబ్నెయిల్లో అయితే యాడ్ చేశానండి చూడండి. రెండో మొక్కకు కూడా నీళ్ళు అయితే పోసాము. ఈ 2 అయితే ఇట్లా పెట్టుకున్నాం అనమాట. ఈరోజు వ్లాగ్ అయితే ఇంతేనండి. కంపల్సరీ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.